శుభోదయం కాలం కూడా ఇప్పుడు ఎందుకంటే విషయం కూడా లేకపోతే మన వాసుదాయి స్కూలు అసిస్టెంట్ హెడ్ మాస్టర్ సుబ్రతా మేడం గారికి లక్ష్మీ సార్ గారికి లక్ష్మీ సార్ చూస్తే నిజంగా చాలా సమయం అంటే ఒక పనివాళ్ళు లాగా సార్ పనిచేస్తుంటే నేను చాలా ముట్టలేస్తుంది. చాలామంది చాలా స్కూల్లో విజిట్ చేస్తున్నాము. కొందరు ఇండిపెండెంట్ అంటే కానీ సార్ చూస్తే కూడా చిన్నపిల్లలాగా పనిచేస్తున్నాడు. ఇటువంటి టీచర్ దొరికినా మనం ఒకసారి అదృష్టం సార్ తీసుకోలేదు. ఎక్కడైనా కానీ పని చేసేటోళ్ళకి ఇరువు అంటారు. మనం అందరము చాలామంది ఇగో పిల్లలు పని చేయాలి. నేను పనిచేసే ఏమనుకుంటున్నాను నేను చేయాల్సి, కానీ పని చేసేటోళ్ళకి మాత్రమే ఇరువు అంటారు. ఎక్కడైనా కానీ ఇక్కడ అంటే మిగతా వాళ్ళు పని చేయడం కాదు, అంటే ఇగోస్ పోకుండా పనిచేయడం. ఒక వీడియో కాదు సో చెప్తాను పోదు కదా, అయితే ఒక 2 నిమిషాలు మాట్లాడతాను. ఏదో అన్నసరం చెప్తాను ఇచ్చిపోయిపోతారు కదా మార్కెట్కి వెళ్ళి ఏదో మంచి అట్టించే మార్కెట్కి ఇష్టం అనుకోవాలి. ఇప్పుడు 20 మాటలు నా మధ్యలో వస్తాయి. స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ స్టూడెంట్స్కి అందరికీ ఈరోజు మనకు అంతా గొప్ప అవకాశం ఇచ్చిన మా మిత్రుడు రంజిత్ గారికి, అంటే చాలా మంది చాలా తక్కువ కార్యక్రమం ఇష్టం. ఎందుకంటే ఎక్కువ మనము ఈ భోజనాలు అనేది మనము ఎక్కువ సేకరిస్తున్నాం కాబట్టి తక్కువ ఈ స్కూల్లో విజిట్ చేయడము, దూరు రాజపాలెము మైదూరు కడప అటు సైడ్ ఎక్కువ చేస్తున్నాం కాబట్టి తక్కువ నంద్యాల జిల్లా రావడం. ఇప్పుడు ఈరోజు మనకి అవకాశం వస్తుంది, చాలా సంతోషంగా ఉంది. రంజిత్ గారు చెప్తానే చేయండి. మిగతా వాళ్ళు కానీ జరగదు ఉన్నాడు అంటే ఉన్నాడు ఏంటంటే 50 పోతే ఇంకా 58 మెంబర్స్ ఉంటాం. మళ్ళీ మీ స్కూల్ అంటే 15 ఎగ్జామ్ ఉంది కాబట్టి మళ్ళీ చేసి మిగతాలుగా అందిస్తే ఎవరైనా బాధపడటం లేదు. ఈరోజు మనము 10వ తరగతి అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఒక మెట్టు మనము పైకి వెళ్ళడం. ఇక్కడ కానీ మీరు డ్యూటీ ఫీల్ కావద్దు. 10వ తరగతి చాలా మంది అయితే డిసప్పాయింట్ అవుతారు. మార్కులు తక్కువ వచ్చాయనో, తల్లిదండ్రులు స్నేహితులు టీచర్ అడుగుతారనో మీరు డ్యూటీ ఫీల్ అయ్యి దయచేసి ఏం చేసుకోవద్దు. భవిష్యత్తు చాలా ఉంది. చాలా మంది 10వ తరగతి పైన ఇప్పుడు అత్యున్నత స్థాయిలో చాలా మంది గమనిస్తాయినా. ఈరోజు ఇది మన నరేంద్ర మోడీ గారు కానీ మనం ఎందుకంటే ప్రధానమంత్రి మాట్లాడుతూ ఆయన కానీ అత్యంత చదువుకొని ఇప్పుడు మన దేశానికి వెళ్ళే శక్తివంతమైన ప్రధాని ఎవరే కానీ. ఇప్పుడు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నాడు. పవన్ కళ్యాణ్ ఏం చేశాడు, ఆయన చదివించి ఇంటర్మీడియట్ తెలుగుగా డెక్కాయని చెప్తున్నాడు స్కూల్ సమావేశంలో. 10వ తరగతి కానీ డెక్కింగ్కి కూడా పాస్ అయినా అని అనగానే అంటే దీన్ని డ్యూటీగా తీసుకోవద్దు. 10వ తరగతి అనేది ఎక్కడైనా డ్యూటీ తీసుకోవద్దు. మనము ఈ స్కూల్ నుంచి ఇంకో స్కూల్ మారుతాం, కానీ జీవితం అనేది చాలా ముఖ్యమైనది. రేపు మీరు ఏదైనా కావచ్చు, 10వ తరగతి పైన అయినా కానీ రేపు ఇంకా మళ్ళీ తర్వాత పాస్ ఇంకా ఎన్నో మీరు భవిష్యత్తు ఏదైనా అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని డ్యూటీ తీసుకోవద్దు. మనము ఈ శ్రీ వినాయక ఫౌండేషన్ మధ్యంలో ఎన్నో సేవా కార్యక్రమం చేస్తున్నాం. ఇది అనేది చదువు అంటే చాలా ఇష్టం నాకు. నేను మా నాన్న చనిపోవడంతో 9వ తరగతిలో చదువు అయిపోయింది. చదువు ఆగిపోయింది. అంటే బాధ్యతలు మీకు చేసుకొని చదువుకుంటే ఆపత్తి వచ్చింది. 7వ తరగతిలో ఫీజు కట్టలేక 7వ ఎగ్జామ్ లాస్ట్ రాసి అక్కడ మా టీచర్ పనులని రాసి పరిస్థితి వచ్చింది. అంటే ఇప్పుడు చదువు చాలా అయిపోయింది. ఆ రోజు 9వ తరగతి చదవలేకపోయినా కానీ తర్వాత సొసైటీగా నేను ఎదిగి నేను తర్వాత చదవడంతో దగ్గర డిగ్రీ వరకు చదివాను. చూడండి, చదివే ముఖ్యం కాదు. ఇక్కడ మనము ఎంతవరకు ముందుకెళ్తాం అనేది పాయింట్ తీసుకొని మనం ముందుకెళ్ళాలా. ఈ శ్రీ వినాయక ఫౌండేషన్ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. ముఖ్యమైనదంటే భోజనాలు. మనం ముఖ్యమైన ప్రిన్సిపల్ గడవని కాదు అవుతుంది, కరెక్టే కదా. ఆకలి ఏం చేస్తాము, ఆహారం తినాలి, ఆహారంలో భోజనం తినాలి. అటువంటి భోజనాలకు ఎక్కడైనా ఆకలితో ఇబ్బంది పడుతుందని 2018వ సంవత్సరంలో స్టార్ట్ చేసాము. మన సేవలు ఎలా ఉంటాయంటే ఎక్కడైనా సరే మీలో పీరియడ్లు పుట్టినరోజులు మిగతా కార్యక్రమాలు భోజనాలు మిగులుతుంటాయి. చాలా మంది నిజం పారేస్తారు. అది మేమేం చేస్తాం, మన వినాయకుడు ఏం చేస్తామంటే మన వెహికల్ చూసారు కదా, ఆ వెహికల్ వెళ్ళి మా టీం ద్వారా అది భోజనాలు సేకరించి అడ్వాన్స్ చేసుకొని ఎక్కడన్నా ఇబ్బంది రోడ్డు వంటి బిచ్చగాళ్ళకు, యాచకులకు, అబ్బాయిలకు, పేదవాళ్ళు చాలా మంది పేదవాళ్ళు అన్నం దొరక అటువంటి వాళ్ళందరికీ దగ్గర కంటిన్యూషన్గా ప్రతిరోజు మనము ఏదో ఒక టైంలో వాళ్ళకు భోజనాలు అందిస్తుంది ముఖ్యమైన కార్యక్రమం. తర్వాత నీళ్లు, మనకు ముఖ్యమైన నీళ్లు కావాలి. నీళ్లు దొరకాలని ఇబ్బంది లేదు. ఒక నెల పోతే ఎండ ఇబ్బంది స్టార్ట్ అయితే నీళ్ళు దొరకవు. కానీ మనం ఏం చేసి సరివేళ ఏర్పాటు చేస్తున్నాము. కొండ ప్రాంతం పోతే కదా కోతులకు మిగతా మూడు కదా నీళ్ళు దొరకవు. అవి ఏం చేస్తాయి, నీళ్ళు దొరక చాలా సరిపోతున్నాయి. కొన్ని రైతుల పొలాలు వచ్చి పొలాలు గబ్బెడుతున్నాయి, ఇళ్ళలోకి వస్తున్నాయి నీళ్ళ కోసం అని డిఫరెంట్. మనం ఏం చేస్తామంటే గత 5 సంవత్సరాల నుంచి తొమ్మిది ఏర్పాటు చేస్తున్నాం. మీరు బ్రహ్మాండ మఠంలో ఎప్పుడైనా పోయినట్టే మీరు ఎప్పుడైనా దాని దర్శనం దగ్గర ఇక్కడ మన ఉపాధ్యాయులు చెప్తున్నాను. రోడ్డు సైడ్ మీరు చూసినట్టు మేడం మన తొట్టు కాదు సార్, శ్రీ వినాయక పరిస్థితి మన పేరు ఉంటుంది, తొట్టు ఉంటుంది.
ఆ తొట్టలో నీళ్ళు ఇప్పుడు ఈ నెల స్టార్ట్ చేసినాము. కంటిన్యూస్గా మనకి జూలై వరకు ప్రతి వారంలో 2 రోజులు పోయి ఆ తొట్టలో నీళ్ళు పట్టుకొస్తాము. ఆ బ్రహ్మగారం మఠము, మిఠాల రోడ్డు, బద్వేలు రోడ్డు, అహోబిలము, పెద్దగోలు, చిన్నగోలు ఈ ప్రాంతాలు ఎక్కడ వెళ్ళాలని మన తొట్టలు మీకు దర్శనం ఇస్తాయి. దాంట్లో నీళ్ళు పోసి కోతులే కాదు, ఉదయం కూడా కోతులు తాగుతాయి, నైట్ కూడా ఎన్నో జీవరాశులు అటు నుంచి బయటకు వచ్చి ఆ తొట్ట ద్వారా అన్ని తాగుతారు. అవే కాదు వారికి బిస్కెట్స్, స్నాక్స్ నిరంతరం మనము అందిస్తూనే వస్తున్నాం. అదొకటి. తర్వాత వచ్చేసి కరోనా టైంలో చాలా మంది శవాలు పడేయాక భయంతో ఇబ్బంది పడినారు. దగ్గర మన ఫౌండేషన్ ద్వారా 22 శవాలు మేము కరోనా టైంలో మేము వారికి అంత్యక్రియలు జరిగింది. పోలీసులు 100 కోట్లు ఆశపడి కానీ సొంత కోట్లు పారేస్తే మేము మా టీం పోయా భోజనం వేసుకుని పోయి రహస్యంగా మేము చేద్దామంటే చెప్పుకోదు ఆ రోజు చెప్పుకోలేదు. రహస్యంగా ఆ శివాలను అంత్యక్రియ చేయాల్సి వచ్చింది. ఎక్కడైనా ఫోటోలు ఎందుకంటే ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏదైనా మన ఫోటోలకి భయపడతారు పల్లెల్లో అని ఫోటోలో తీసుకోలేదు. రహస్యంగా 22 శవాలను అంత్యక్రియ చేశాము. 74 ఏకదాటిగా ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ప్రతిరోజు 200 స్టార్ట్ చేసిన భోజనాలు 500 మంది స్వయం మా ఇంటి దగ్గర ఉంటుకొని కరోనా పేషెంట్లకు డాక్టర్లు వద్దంటే కానీ మేము పోయి హాస్పిటల్ ఇచ్చినా బయట కానీ భోజనాలు అందిస్తున్నాం. ఎందుకు ఇస్తున్నామంటే 12 గంటలకే మనకు అప్పుడు కరోనాతో స్టాప్ చేస్తున్నాం. ఎక్కడైనా దొరికేది కాదు అంటే ఆ కార్యక్రమం నిరంతరం చేస్తున్నాం. ఇక్కడ భోజనాలు అందిస్తున్నాం. మిగతా మెడికల్కి వెళ్ళినప్పుడు బ్లడ్ ఎవరికి ఇబ్బంది పడినారు వెనకాల మేము వెళ్తాం. నేను మా ఎవరికి వెళ్తారు. మన ఒక ఆమె యాక్సిడెంట్ జరిగి ప్రాణాస్థితికి వెళ్ళింది పొద్దుటూరులో తీశారు. దాంట్లో హాస్పిటల్ ఉంది. అకస్మాత్ నైట్ అంతా కొడుకుని ఎక్కడ బ్లడ్ దొరకలేదు. మార్నింగ్ నాకు కాల్ చేసింది. వెనకడే మా బాబులు మా పిల్లలు పంపించి బ్లడ్ ఓ పాజిటివ్ బ్లడ్ ఇచ్చి ఆమె ప్రాణాలు నిలబడి దగ్గర ఎన్నో మనం బ్లడ్ ద్వారా చాలా మందికి ప్రాణాలు నిలబడి జరిగింది. మెడికల్ క్యాంపులు చాలా పిల్లల్లో కలుగు అంటారు. అటువంటి వాళ్ళ గురించి మెడికల్ ఏర్పాటు చేస్తున్నాము. గుండె సమస్యకు, గ్యాస్ ట్రబులకు, ఎన్నో రకాల సమస్యలకు మెడికల్ దగ్గర మన మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసిన కొన్ని ఏరియాలు, కొండ ప్రాంతాలు, కొన్ని పట్టణాలు ఇచ్చాం. అంటే డిఫరెంట్ సామాజిక కార్యక్రమాలు నిరంతరం మనము చేస్తూ ఉన్నాం. చదివిన వెళ్తున్నాము. పేదవాళ్ళు ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఏదైనా గ్రాఫ్లు ఇస్తున్నాము. భర్త చనిపోయి ఇబ్బంది పడి వాళ్ళకి జీవనోపాధి దగ్గర ఇప్పుడు మనము 103 మందికి కుటుంబిషన్లు అందించాము. 103 మందికి కుటుంబిషన్లు అందించాము. మీరు ఎప్పుడైనా మీరు ఏదైనా మీ దగ్గర చెల్లిపోయి ఆలోచించాలంటే ఎక్కువ ఇన్స్టాగ్రామ్లో పోకుండా యూట్యూబ్ పోయి మీరు శ్రీ వినాయక ఫౌండేషన్ ఉంటే మన సేవలను చూడొచ్చు. మీరు 103 మంది మహిళలకు భర్త చనిపోయి ఇబ్బంది పడే మహిళలకు దగ్గర జీవనోపాధి కోసం 103 మందికి మనము కుటుంబిషన్ అందించి వాళ్ళకి ట్రాఫిక్స్గా ఇచ్చాం. రోజువారీ జీవనానికి కానీ అంటే దగ్గర ఇప్పుడు మనం 10 ఇల్లు కానీ గడిచినాము. భర్త చనిపోయి అనాథాలంటే పిల్లలు రోడ్డు పాలు అవుతారు, వాళ్ళకి ఇల్లు ఉండదు. అటువంటి వాళ్ళని సేకరించుకొని దాతదారి సేకరించి మనం 10 ఇల్లు కట్టించాము. 10 ఇల్లు కానీ దగ్గర మనము కడపట్ల రోడ్డు కట్టించాము, రాజపాల రోడ్డు కట్టించాము, భూములు కట్టించాము, చెన్నూరు మండలం రోడ్డు కట్టించాము. అంటే డిఫరెంట్ ఇవన్నీ చాలా కార్యక్రమాలు. అంటే చెప్పుకోవడం పోతే సేవ అనేది ఒక పిచ్చి, ఒక సామాన్యుడు. ఇప్పుడు చూడడానికి మీరందరూ నేను గొప్ప వ్యక్తి, నా దగ్గర డబ్బు ఉంది అనుకోవచ్చు. విద్యార్థులకు చెప్తున్నా డబ్బు ఉంది ఆయన అనుకోవచ్చు. కానీ సామాన్య వ్యక్తి నేను చేసే ఉద్యోగం తెలుసా, నా జిరాక్స్ సెంటర్. దూరికి వచ్చిన అడిగిన స్టేట్ బ్యాంక్ పక్కన జిరాక్స్ సెంటర్ కాదు సార్. ఒక జిరాక్స్ సెంటర్ మెయింటైన్ చేస్తూ కొంతమంది దాతగారు సేకరించి ఈ సేవలు నిర్విరామంగా ప్రతిరోజు మనము కంటిన్యూస్గా చేస్తున్నాం. ఏదో కూడా ప్రతిరోజు ఇచ్చేలాంటిదంటే ఇప్పుడు మీరు అక్కడ ముస్లాం మీరు ఉన్నారు చూసారు కదా, ఆయన వచ్చి ఏమని పరిస్థితి అంటే నాకు అది మందుకు 100 రూపాయలు లెక్కలేదు, ఏం చెప్తుంటాయి కదా ఇబ్బంది పడుతున్నాడు. అంటే మనకే కదా అసలు భగవంతుడు మనకే చూపిస్తాడేమో అని బాధపడుతుంది. సరే మా తల్లి 100 రూపాయలు నేను ఇస్తాను ఇచ్చే ఆమె కళలు ఆనందించిన 100 రూపాయలు పెట్టి ఆనందం పొందాము. ఆమెకి ఇచ్చి ఆనందంగా పంపించారు. అంటే ఇటువంటి సామాజిక సమస్య కార్యక్రమాలు ఎన్నో చేసినాం. ఈరోజు మేము రేపు మీరు ఈరోజు చూడండి సాధారణ వ్యక్తులు కూర్చున్నారు. కలెక్టర్ కావచ్చు, సినిమా హీరోలు కావచ్చు, స్టార్ కంపెనీ కావచ్చు, డిఫరెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, ఇంకా కొన్ని ఉన్నాయి కదా. సినిమా ఏంటంటే చూడకపోవద్దు. ఇప్పుడు రష్మిక చూడండి మొత్తం వరల్డ్ ఫేమస్ హీరోయిన్. ఈరోజు ఆయన అమౌంట్ సినిమా నడిచిన దగ్గర 72 కోట్లు తీసుకుంటుంది. ఆ స్థాయి మనం పోవాలన్నా పోవచ్చు. కానీ ఏదైనా ఈ ప్రపంచంలో ఏదైనా సాధించాలంటే కదా సామాన్యులే సాధిస్తారు. ఎప్పుడు ఉండేవాడు వాడు ఏం చేయడు, వాళ్ళ ఆలోచన వేరు ఉంటాయి. సామాన్యులు ఇక్కడ కూర్చుని వెళ్ళే మీ ఆలోచన వేరు ఉంటారు. ఏదైనా సాధించాలా, తపన పడాలా, రన్నింగ్ అయితేనేమి, మనం ఏదైనా ఫుట్బాల్ అయితేనేమి, ఎన్నో రకాల మనం ఎదిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 10వ తరగతిని మీరు డ్యూటీ తీసుకోకుండా మీరు ముందుకు వెళ్ళి భవిష్యత్తులో మంచి భవిష్యత్తు నిలుచుతో కూర్చున్నాను. ఈరోజు మేము ఇచ్చేది ఇది చిన్నదే కావచ్చు, దీంట్లో దిగులేదు కాదు, మేము మాట్లాడేది దిగులేదు కాదు. దీనికి సబ్జెక్ట్ చెప్పాల్సిన అవసరమూ లేదు. కాబట్టి ఏంటంటే ఎప్పుడే కానీ కష్టాలు ఉన్న వాళ్ళు కానీ, కొన్ని బాధలు ఉన్న వాళ్ళు కానీ, నెగిటివ్గా ఫీల్ అయ్యే వాళ్ళు కానీ, ఇప్పుడు ఇంట్లో మీకు ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి. తల్లిదండ్రులు తిట్టడము, బయట పెంచేదనము, ఎన్నో నెగిటివ్ టీచర్లు ఎక్కువ లేరు.
మీకు మా ఫ్రెండ్తో చెప్పుకోలేరు. ఎందుకంటే ఆ టీవీ చెప్పుకుంటే మన జీవితాలు చెప్పలేదు. కాబట్టి ఎప్పుడైనా పుస్తకం తెచ్చి ప్రోత్సహించి చోటు ఉంటే ఈ ప్రపంచంలో ఏమైనా సాధిస్తున్నాం. ఇదే పెద్ద విలువేది కాదు. ఇది ఎందుకు ఇస్తున్నామంటే ఇప్పుడు ఈ ప్యాడ్ తీసుకోవడం వల్ల మీ మనసులో ఒక ఆనందం కలుగుతుంది. ఇప్పుడు మేము ఒక టీచర్ పెళ్లి ఇస్తాం అనుకోండి, మన సుబ్రహ్మణ్యం పెళ్లి ఇస్తాం అనుకోండి, మీరు ఏమన్నా ఇది పోయి మా మేడం మాకు పెళ్లి ఇచ్చినట్ట. పెద్ద విలువేది కాదు, అన్ని పనులే. కానీ టీచర్ ద్వారా మనం తీసుకునే పెళ్లి అనేది మనం గట్టిగా చదువుకునేదానికి పునరుద్ధరించడానికి అవసరం పడుతుంది. ఈరోజు మేము ఇవ్వడం లేదంటే ఎగ్జామ్ చేసినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే మాకు అన్నోళ్ళు ఇచ్చారు, పెళ్లి ఇచ్చినాము, ప్యాడ్ ఇచ్చినాము, దగ్గర స్కేల్ ఇచ్చినాము, రబ్బర్ అంటే పరీక్షగా అవసరమేటన్నీ ఇస్తూ మీ ఆనందం అంటే మీ సంతోషంగా ఎనర్జీగా ఎగ్జామ్ రాయాలని ఇవన్నీ అందిస్తున్నాం. అంటే ఇంత విలువేది కాదు. కానీ ఈ ఇవ్వడం ఏంటంటే మనసులో చాలా సంతోషం కలిగి నెగిటివ్ ఏమైనా ఒక 10 days పోతే పరీక్ష స్టార్ట్ అవుతాయి. పక్కలేసి చూసినప్పుడు మీకు అనిపిస్తుంది అన్నోళ్ళు ఇచ్చారు, మేము ఖచ్చితంగా బాగా రాయాలి ఎగ్జామ్ అనేది. కానీ మనసులో ఉండడానికి ఈ ప్రయత్నం చేసినాం. ఇదే పెద్ద విలువేది కాదు. కోరిందంటే మళ్ళీ మీరు ఓన్లీ అట్లా ప్యాడ్ ఇచ్చారు ఏదో సుత్యంతో పడుకోకుండా మళ్ళీ మీరు పోయేటప్పుడు కానీ మీకు స్నాక్స్ కానీ ఏర్పాటు చేయాలి. మీ స్కూల్లో చిక్కి ఇస్తారు, కానీ మేమేం చేసినాము పాపం చిక్కి తిని వాళ్ళు పనులు పోయినాయి అని మన రంజిత్ గారు చెప్పి బిస్కెట్స్ కానీ ఇచ్చడం జరిగింది. అంటే డిఫరెంట్గా అంటే ఏదైనా సరే మిమ్మల్ని ఆనందించడానికి మరి ఇప్పుడు మేము ఎంత సరే నేర్పినా కానీ మిమ్మల్ని ఆనందింపజేసి జీవితంలో మీరు గట్టిగా నిలబడడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు మేము చేస్తున్నాము, మీరు చేయొచ్చు. చాలా మంది మహిళలు ఇప్పుడు మేము 93 అవార్డు తీసుకున్నాం. హైదరాబాద్లో మనము విశ్వకళా సేవా సమితి అవార్డు తీసుకున్నాం. మనకి డాక్టర్గానే వచ్చే అవకాశం ఆల్రెడీగా మనకు చెప్పరించారు. నిన్న హైదరాబాద్ చూస్తే మహిళలు ఒక 10 మంది మహిళలు ఉన్నారు. నిజంగా చూసి ఆశ్చర్యం వచ్చింది. వాళ్ళ సేవలు వాళ్ళు చెప్తుంటే మనం ఏం చేసాం అనిపిస్తుంది. ఒక మేకప్ ఆర్టిస్ట్ ఒక మేకప్ వేసాక దగ్గర ఈరోజు ఆమె చెప్తుంది, ఆమె కనీసం అంటే 2000 మందికి మేకప్ వేసిందంట పెళ్లి కూతురులకు. ఆమె దయచేసి చెప్తుంది 2000 మంది చెప్పి దగ్గర నేను ఈరోజు అలా ఒక 3 నుంచి 4 కోట్లు నేను సంపాదించుకున్నా అని ఆ మీటింగ్ చెప్తుంటే మనకు అనిపిస్తుంది. ఒక సాధారణ వ్యక్తి చిన్న మేకప్ అంటే మనకు చెడుంటుంది. మేకప్ వేసి కానీ సంపాదించే దగ్గర ఆమె కింద 22 మంది మధ్యలో ఉన్నారు పనిచేస్తారు. చూసినారా ఒకసారి చూడండి. ఆ విధంగా శక్తి నాణ్యంగా మీరు ఎదగా ఇప్పుడు మహిళా దివసం రేపు సెలవు కాబట్టి ఈరోజు కానీ మనం ఈరోజు ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. కాబట్టి మీరందరూ నిలుపుకోకుండా భవిష్యత్తులో మంచి స్థానం పోయి ఈరోజు మన ఈ కార్యక్రమం సాధించిన దాదా చూడండి. దాదా శ్రీ నారాయణ పవన్ కుమార్ గారు. ఈయనేమో మీకు తెలుసా? మేము తెలుసా? మాకు సుబ్రహ్మణ్య మేడం గారు ఎవరు ఇంటికి వచ్చినాకే సార్ లక్ష్మీసారి చెప్పినాడు. ఈ సూర్యుడు ఎవరో తాత పవన్ కుమార్ అయినా ఈ పెద్ద స్కూళ్ళలో ఈ పుట్టిన పిల్లలకు అతని పేరు కానీ మనకు అతని పేరు లేదు, మన ఫోటో ఉంది. ఈ పుట్టిన అని చెప్పి మనకి ఇవ్వడంతో గత 4 రోజులు ఈ కార్యక్రమం చేస్తున్నాం. పవన్ కుమార్ నారాయణ అనే గారు చాలా కార్యక్రమాలు హెల్ప్ చేస్తున్నాడు. ఆయన బడలేవాడు చేస్తాడు, పొద్దుగులో ఈ పిల్లలకు ఎప్పుడు ఈ వచ్చినా కానీ ఎడ్యుకేషన్ సంబంధించి ఏదైనా సరే ఎంకంబడే చేయకుంటారు. కాబట్టి మీ అందరి ఆనందాలు కానీ ఆయనకు వాళ్ళ కుటుంబాన్ని పొందాలని, అలాగే ఈ విద్యార్థుల ఆశిస్తులు ఉండాలని, లక్ష్మీ అంటే పెద్దవాళ్ళ ఆశిస్తున్న కుటుంబం ఉండాలని, ఇటువంటి కార్యక్రమాలకు నారాయణ గారు ఎన్నో సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి మాకు ఇంత అవకాశం ఇచ్చిన ఈ స్కూల్ యాజమాన్యానికి, గర్ల్స్ హై స్కూల్ యాజమాన్యానికి నేను ఎందుకంటే చాలా అభినందనలు చెప్తున్నా మా ఫౌండేషన్ ద్వారా. ఇంకా ఏదైనా సరే భవిష్యత్తు ఈ రోజే కాదు మా విద్యార్థులు ఉపాధ్యాయులు ఏదైనా మమ్మల్ని కోరితే పుస్తకాలు కానీ మీకు సంబంధించి ఏదైనా కానీ వాటర్ కోసం ఫ్రిడ్జ్ కానీ మీరు ఏదైనా అడిగితే కానీ మీ పిల్లల కోసం మేము ఇచ్చేదానికి మా కాలేజ్ ఇచ్చేదానికి మేము ఏ సందర్భమే సరే ఆగస్ట్ 15th వస్తుంది. మీ పిల్లలు డిక్లేర్ చేయాలనుకున్నారు, ఏదైనా పోటీ పెట్టాలనుకున్నారు, మమ్మల్ని సంప్రదిస్తే మా వరకు ఏదైనా సరే ఇచ్చేదానికి మేడం మీకు ఇక్కడ చెప్తున్నాను. ఇప్పుడు మా నెంబర్ తీసుకోండి. మీరు ఆగస్ట్ 15 కానీ డిపార్ట్మెంట్ కానీ కొన్ని మనకి ముఖ్యమైన వస్తాయి. మహిళా దివసానికి వచ్చేప్పుడు మీ పిల్లలందరూ ఏదైనా పోటీలు పెట్టేప్పుడు దానికి కావాల్సిన గిఫ్ట్స్ ఏమైనా మా ఫౌండేషన్ ద్వారా ఏదైనా సరే మీరు కోరుకునేది అంటే ఎక్కువ విలువ లేకుండా మీరు అందించడానికి మేము ఇచ్చేదానికి ఎప్పుడు రెడీ అంటాం. కాబట్టి మా రంజిత్ దగ్గర మా నెంబర్ ఉంటుంది, మీరు తీసుకోవచ్చు మేడం. మీరు చెప్పినప్పుడు ఎప్పుడైనా ఏ సందర్భం సరే మీరు పెట్టాలనుకున్నారు కాంటెస్ట్ పెట్టాలా మాకు కావాలంటే మీరు రాబోయే కానీ నేను పంపిస్తాను. మీకు పిల్లలు ఎప్పుడు ఏంటంటే ఎంకరేజ్ చేసేదానికి ఉపయోగపడతాయి. కాబట్టి తీసుకునే విద్యార్థులందరూ అలాగే ఇదే కాదు మన కార్యక్రమం. మన దువ్వూరు పుల్లారెడ్డిపేట స్కూల్లో దగ్గర 500 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాస్తారు. అంటే గత 5 ఏళ్ళు చేస్తున్నాము. విద్యార్థులు ఎగ్జామ్ రాసి బయటకు వస్తాయని మనము చల్లటి మజ్జిగ ఫ్రీగా అందిస్తున్నాం. మనం 7 రోజులు మేము మా టీం కూడా నిరుదాకా మీకోసం కష్టపడుతుంటారు. వాటర్ చల్లటి వాటర్ కానీ మేము విద్యార్థులు మీరు పరీక్ష బయటకు వస్తానే మా టీం కనుక ఉంటుంది.
వాటర్ చల్లని వాటర్ ఇస్తున్నాము, మజ్జిగ. అంటే గత 5 సంవత్సరాల నుంచి కార్యం చేస్తున్నాం. ఈ సంవత్సరంగా చేస్తాం. ఇక్కడ చాలా మంది మాకు ఎందుకంటే ఇక్కడ దర్శనం చేస్తుంటారు. మాకు ఏదైనా చెప్తే చాలా మంది కానీ పెట్టి విద్యార్థులకు ఎగ్జామ్ టైంలో మజ్జిగ అనే ఆలోచన మాకు ఉంది. ఏదైనా స్పందించి దర్శనం సాధిస్తే ఇక్కడ ఏదైనా మీ స్కూల్ జరుగుతుంది, మీకు ఎగ్జామ్ జరుగుతుంది, అక్కడ కానీ అన్నిసారి ఏర్పాటు చేస్తాం. ఇక్కడ జరుగుతా అనేది ప్రయత్నం ఉంది, టైం ఉంది కాబట్టి ఏదైనా మీరు చెప్తే మాకు ఇక్కడ ఏర్పాటు చేస్తే మా టీం పంపించి ఇక్కడ కానీ మజ్జిగ చల్లడి మధ్య ఎగ్జామ్ వచ్చి హ్యాపీగా బయటకు వస్తానే చల్లడి మధ్యలో ఇంటికి వస్తాయి. కాబట్టి ఈ కార్యక్రమం చేస్తున్నాము. అయితే ఈ కార్యక్రమానికి మాకు సపోర్ట్ చేసిన అందరికీ దాతకు నా వెంకటనారాయణ గారికి, నారాయణ కుమార్ గారికి థ్యాంక్ యూ. లక్ష్మణ్ సార్ అండ్ కుటుంబ మేడం ఇంకా టీం అందరికీ, ఎందుకంటే వాళ్ళ మేడం వాళ్ళ పిల్లలు నాకు చెప్పారు కాబట్టి ఇక్కడ హెడ్ మాస్టర్ గారు ఈరోజు లేదని చెప్పారు. నిజంగా వాళ్ళందరికీ మేము థ్యాంక్ ఇస్తున్నాం. మళ్ళీ స్కూల్కి వస్తాము. మిగతా వాళ్ళకి కానీ ఎందుకంటే 10 రోజులు ఉంది కాబట్టి మళ్ళీ ఒక వారం మీకు తీసుకుని మిగతా మేడం చెప్తున్నాను వాళ్ళని రెడీ అయ్యింది, వాళ్ళకి కానీ అన్ని ఏర్పాటు చేస్తాము. ఖచ్చితంగా మీరు ధైర్యంగా ముందుకెళ్ళి హ్యాపీగా ముందుకెళ్ళి ఎగ్జామ్ రాసి భవిష్యత్తులో మంచి స్థానం పోవాలని, ఏదైనా ఎప్పుడన్నా భవిష్యత్తులో వినాయక ఫౌండేషన్లో మాకు హెల్ప్ చేయడంతో ముందుకెళ్ళామని చెప్పుకోవాలి. థ్యాంక్ యూ. జై భారత్.